ఇవ్వాలి అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారండి? మనం ఇవ్వగలిగింది దేవుడికి ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా! ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మరి దేవుడికి? దేవుడి కోసము కృతజ్ఞతగా, నిజాయితీగా బ్రతకడము, దీన మనస్సు కలిగి, ఎదుటి వారిని ప్రేమించే గుణంతో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక మాట ద్వారాగానే బతకొచ్చు తెలుసా? అయితే ఇక్కడ చూడండి, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా? నా గర్భఫలాన్నంతటిని నేనివ్వనా ప్రభువా? మనుష్యుడా అయితే ఇక్కడ చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏది ఉత్తమమండి? ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు పెట్టినా ఇవన్నిటితో సమానంగా పోల్చుకున్నా కూడా నీ గర్భఫలాన్ని ఇస్తే కూడా అది దేవుడికి సరిపోదు. మరేం సరిపోతదండి? ఒక్కసారి ఆలోచించండి. ఏం సరిపోతదో తెలుసా? ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే క్షుణ్ణంగా రాసి పెట్టాడు. ఏంటి తెలుసా? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమం మరి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. ఏమివ్వాలో తెలుసా దేవుడికి? మనము నీతి న్యాయాలతోని బ్రతకాలి. అదిస్తే సరిపోతది.